హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం దోశలు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేద్దామా. ఇప్పుడు మనం చేసుకోబోతున్న రెసిపీ జొన్న దోశలు. డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అందుకోసం మనము జొన్నలు, ఉద్దిబ్యాళ్ళు, మెంతులు అన్నీ కలిపి ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. 8 to 10 hours నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టి ఒకసారి కడిగి నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి అన్నీ జొన్నలు హాఫ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఈ బ్యాటర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిగిలినవి కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా బ్యాటర్ ఇలా ఉండాలి మన దోశ బ్యాటరు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. దోశ పెనం పెట్టుకొని అందులోకి ఈ బ్యాటర్ వేసుకొని దోశలాగా వేసుకోవాలి. చూడండి, చూడడానికి మన నార్మల్ దోశ ఉన్నట్టే ఉంది కదా. స్కామ్ చేసేయండి పిల్లల్ని. జొన్న దోశ అంటే తినరు కదా, నార్మల్ దోశ అని చెప్పేయండి, తినేస్తారు. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని కొద్దిసేపు కాలనివ్వాలి. కొద్దిసేపు కాలితే అయిపోతుంది. చూడండి, వేడిగా దోశలు, జొన్న దోశలు రెడీ అయిపోతాయి. మనం ఎప్పుడు బియ్యం పిండి దోశలే కాకుండా ఇలా జొన్న దోశలు వేసుకుంటే హెల్త్ టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్టీ జొన్న దోశ. మనకు కావాలంటే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఫుల్ రెసిపీ కావాలంటే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇలా చేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.